హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? అస్సలు లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే మన డైలీ సిరీస్ చాలా హెల్ప్ చేస్తుంది. ఒక 10 minutes మీరు ఒక రన్నింగ్ నోట్స్ ఒక బుక్ ఒక పెన్ దగ్గర పెట్టుకుని నేను ఈ ఆర్టికల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని మీ బుక్లో రాసుకోండి. ఎవ్రీడే కొన్ని వొకాబులరీ నేర్చుకుంటే కొన్ని రోజులు అయ్యే కల్లా వీ కెన్ లెర్న్ ఎ లాడ్ ఆఫ్ వొకాబులరీ. వొకాబులరీకి చదవడం ఒక ఛాలెంజ్ అయితే గుర్తుపెట్టుకోవడం ఇంకొక ఛాలెంజ్. బట్ మనం ఎప్పుడైతే డైరెక్ట్ న్యూస్ పేపర్లోంచి వొకాబులరీ చదువుతూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తామో దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఈజీ ప్రాసెస్. అసలు లేట్ చేయొద్దు. మీరు చూస్తున్నారు August 21 అంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్ మనకి ఎడిటోరియల్ ఆర్టికల్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ అయితే మనం వొకాబులరీ డిస్కస్ చేద్దాం. బేసికల్గా ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే మనకి కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎవరిని అపాయింట్ చేయాలి లేదా వైస్ ప్రెసిడెంట్ ఎవరిని నియమించాలి అన్న ఎలిమెంట్ మీద ఈ ఆర్టికల్ అయితే రాశారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ది వొకాబులరీ. సో చూడండి, మనకి ఇక్కడ హెడ్లైన్స్ ఏమొచ్చిందంటే మేకింగ్ ఏ పాయింట్ అనే పేరుతో హెడ్లైన్స్ అయితే వచ్చింది ఈ ఆర్టికల్లో. ఈ ఆర్టికల్లో మనకి సెకండ్ లైన్లో అబ్రప్ట్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. కోర్స్ చాలామందికి వొకాబులరీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్రప్ట్? ఏదైనా పని మనం సడన్గా చేస్తే దాన్ని ఏమంటామంటే అబ్రప్ట్ అంటాం. ఓకే, సో రాసుకోండి. అబ్రప్ట్ అంటే సడన్ అని రాసుకోండి. సడన్గా ఏదైనా పని చేస్తే అబ్రప్ట్ అంటాం, రైట్? సో ఇదే ఆర్టికల్లో మనకి థర్డ్ లైన్లో ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. అదేంటంటే ఇంట్రిగింగ్ అనే ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఇంట్రిగింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రిగింగ్? ఇన్ తెలుగు వీసే ఇంట్రెస్ట్ కలిగించే, ఆసక్తి కలిగించే అంటాం. ఓకేనా, ఆసక్తి కలిగించే అంటాం. సో ఇంట్రిగింగ్ అంటే ఏంటంటే క్రియేటింగ్ ఇంట్రెస్ట్. క్రియేటింగ్ ఇంట్రెస్ట్ అంటే వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఒక ఆయన సడన్గా రిజైన్ చేయడం అనేది చాలామందికి షాకింగ్గా అనిపించింది. కొంతమందికి ఎందుకు రిజైన్ చేశారని ఆసక్తి కలిగింది, రైట్? సో ఇంట్రిగింగ్ మీన్స్ క్రియేటింగ్ ఇంట్రెస్ట్ అంటాం. ఏమంటాం? క్రియేటింగ్ ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, అండ్ ఈ ఆర్టికల్లో తర్వాత వొకాబులరీ తీసుకుంటే ఫోర్ టోల్డ్ అన్నారు. బేసికల్గా ఫోర్ టోల్డ్ అనేది వాళ్ళు పాస్ట్ టెన్స్లో వాడారు. మనం ప్రెజెంట్ టెన్స్ తీసుకుంటే ఫోర్ టెల్ అని అనొచ్చు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్ టెల్? ఫోర్ టెల్ అంటే జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడాన్ని ఏమంటామంటే ఫోర్ టెల్ అంటాం. ఓకే, సో జరగబోయేదాన్ని ముందే ఊహించడాన్ని ఏమంటాం? ఫోర్ టెల్ అంటాం. ప్రెడిక్ట్ అని కూడా చెప్పచ్చు. ఈ ఆర్టికల్లో ఒక చోట మనకి వెటరన్ అనే వొకాబులరీ వాడారు. సో వెటరన్ అని అంటే ఏంటంటే చాలా 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 సీనియర్ పర్సన్ అమ్మ. ఏదైనా ఒక ప్రొఫెషన్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చాలా సీనియారిటీ ఉన్న పీపుల్ని ఏమంటామంటే హీఈస్ ఏ వెటరన్ డాక్టర్, హీఈస్ ఏ వెటరన్ అడ్వకేట్, హీఈస్ ఏ వెటరన్ ప్రొఫెసర్ అంటాం. సో వెటరన్ మీన్స్ చాలా చాలా సీనియారిటీ ఉన్న పర్సన్ ఏమంటామంటే వెటరన్ అంటాం. ఓకే, సో తర్వాత ఇక్కడ థర్డ్ లైన్లోనే ఇందాక ఒక బ్యూటిఫుల్ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అని చెప్పచ్చు. అదేంటంటే ఫేస్ ఆఫ్ అని వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే ఫేస్ ఆఫ్ అంటే ఫైట్ అని రాయొచ్చు, లేకపోతే కాంపిటీషన్ అని కూడా రాయొచ్చు. మీరు మీ లైఫ్లో ఫ్యూచర్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు అంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఆఫ్ విత్ మెనీ ఆఫ్ యువర్ కాంపిటీటర్స్. సో ఫేస్ ఆఫ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఫైట్ అని రాసుకోవచ్చు. ఓకేనా, కాంపిటీషన్ అని కూడా మీరు రాసుకోవచ్చు. కాంపిటీషన్ అని కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ గో టు ది నెక్స్ట్ వొకాబులరీ, సో వెటరన్ అయిపోయింది, ఫేస్ ఆఫ్ అయిపోయింది. నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే అలా ఐ విల్ గివ్ యూ వన్ హోంవర్క్. సో ఈ ఆర్టికల్లో మనకు ఒక చోట క్యాన్వాస్ అన్న వొకాబులరీ వచ్చింది. సో మరి క్యాన్వాస్ CANVAS వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ క్యాన్వాస్? మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీనింగ్ ఫైండ్ అవుట్ చేయడమే కాదు, కింద కమెంట్ సెక్షన్లో క్యాన్వాస్ అనే వర్డ్తో ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేసి ఆ ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా, సో గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కమెంట్ సెక్షన్ యూజింగ్ ద వర్డ్ క్యాన్వాస్, CANVAS. ఆ తర్వాత ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్రేజల్ వర్బ్ వచ్చిందని చెప్పచ్చు. అదేంటంటే సెట్ ఆఫ్. సో ఏదైనా ఒక పని మనం స్టార్ట్ చేయడాన్ని ఏమంటామంటే
సెట్ ఆఫ్ అంటాం, స్టార్ట్. సో మీకు ఒక బ్యూటిఫుల్ కేస్ చెప్తాను, ఇలాంటి మీనింగే వస్తుంది, ప్రిపోజిషన్స్ క్లాస్లో చెప్తాను చాలాసార్లు నేను. ఎంబార్క్ ఆన్ అనే ఒక కేస్ అయితే ఉంటుంది, ఇది మనకి ప్రిపోజిషన్స్లో చాలాసార్లు నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంబార్క్ ఆన్? ఎంబార్క్ ఆన్ అంటే కూడా ఒక పని స్టార్ట్ చేయడం, ఏదైనా ఒక కొత్త వెంచర్, ఒక కొత్త ప్రయాణం స్టార్ట్ చేయడాన్ని ఎంబార్క్ ఆన్ అంటాము. సో సెట్ ఆఫ్ అంటే కూడా ఏదైనా పని స్టార్ట్ చేయడాన్ని సెట్ ఆఫ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మనం తీసుకుంటూ వెళ్తే తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, అదేంటంటే పాస్చరింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పాస్చరింగ్? వినండి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. మనం కొన్నిసార్లు మనలా బిహేవ్ చేస్తాం, అంటే ఒరిజినల్గా బిహేవ్ చేస్తాం, న్యాచురల్గా మన ఒరిజినల్ బిహేవ్ చేస్తాం. కొన్నిసార్లు అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి లేదంటే మోసం చేయడానికి ఒక కైండ్ ఆఫ్ నటన చేస్తాం. ఆ నటన చేయడాన్ని ఏమంటామంటే, నటించడాన్ని ఏమంటామంటే పాస్చర్ అంటాం. అంటే ఫేక్ బిహేవియర్ అని రాయొచ్చు, లేదంటే ఇన్సిన్సియర్ బిహేవియర్ అని కూడా అంటాం. అంటే అవతల వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి లేదా మోసం చేయడానికి మనం చేసే ప్రవర్తన ఏమంటామంటే పాస్చరింగ్ అంటాము. ఇది మీ వొకాబులరీ నోట్బుక్లో అయితే రాసుకోండి, పాస్చరింగ్ అంటాం. ఓకే, పాస్చరింగ్ అంటాం. సో నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకుంటే ఎలివేషన్. ఇదేం పెద్ద వొకాబులరీ కాదు, అందరికీ బాగా తెలిసిన వర్డే ఎలివేషన్. సో ఎలివేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంక్రీజ్ అని రాయొచ్చు. ఎలివేషన్ అంటే ఇంక్రీజ్. ఓకేనా? డెవలప్ అని కూడా అంటాం. అంటే ఈ సెంటెన్స్లో బేసికల్గా ఎలివేషన్ అంటే డెవలప్ అన్న మీనింగ్ వస్తుంది, అంటే పై స్థాయికి వెళ్ళడం అనమాట. ఎలివేషన్ అంటే మామూలుగా ఇంక్రీజ్ అని రాసుకోవచ్చు. నేను ఇక్కడ వర్డ్ హైలైట్ చేయలేదు, బట్ మీకోసం అయితే చెప్తాను. అదేంటంటే ప్లెడ్జ్ అన్నారు. బేసికల్గా ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, అందరికీ తెలుసు. సో ప్లెడ్జ్ అంటే ప్రామిస్ చేయడం, అది మన అందరికీ తెలుసు. వో అని కూడా అంటాం, VOW, వో. సో ప్లెడ్జ్ అంటే ప్రామిస్ చేయడం లేదా వో చేయడం అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు లాస్ట్ లైన్లో తీసుకుంటే మైలేజ్ అన్నారు. ఇది కూడా అందరికీ తెలిసిన వర్డే. మనం ఏదైనా ఒక బైక్ కానీ కార్ కానీ కొన్నప్పుడు దీని మైలేజ్ ఎంత అని చెక్ చేసుకుంటాము, అంటే దాని కెపాసిటీ అనమాట. ఇంకా చెప్పాలంటే స్ట్రెంగ్త్ అని కూడా అనొచ్చు. ఓకే, సో మైలేజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్ట్రెంగ్త్ అని కూడా అనొచ్చు. ఓకే, సో మైలేజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్ట్రెంగ్త్ అని అనొచ్చు. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ఎడిరెంట్, ఫాలోవర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను స్వామి వివేకానంద ఆలోచనల్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటాడు. నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతను భగత్ సింగ్ ఐడియాలజీని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతను అబ్దుల్ కలాం చెప్పిన మాటల్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇలా స్ట్రిక్ట్గా చాలా సిన్సియర్గా ఫాలో అయ్యే పర్సన్ ఏమంటామంటే ఎడిరెంట్ అంటాం. సో ఫాలోవర్, వెరీ సిన్సియర్ ఫాలోవర్ అని రాసుకోండి. ఎడిరెంట్ అంటే ఏం రాస్తారు? వెరీ వెరీ సిన్సియర్ ఫాలోవర్ అని రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, అదేంటంటే స్టార్క్. స్టార్క్ అంటే కంప్లీట్ అని రాయండి, పూర్తిగా, లేదంటే స్పష్టంగా అని రాయండి, క్లియర్గా. ఓకేనా? వాట్ హీ సెడ్ వాజ్ స్టార్క్ కాంట్రాస్ట్ టు వాట్ వీ ఎక్స్పెక్టెడ్. అలా మనం ఎక్స్పెక్ట్ చేసింది అతను చెప్పింది అస్సలు సంబంధం లేదంట, అంటే ఎగ్జాంపుల్ కోసం. సో స్టార్క్ అంటే కంప్లీట్గా లేదంటే క్లియర్గా అని కూడా రాయండి. ఓకేనా? ఈ వొకాబులరీని హైలైట్ చేయలేదు, బట్ కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి అది కూడా చెప్పేస్తాను. కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ అంటే ఏంటో చెప్పండి? పూర్తిగా ఆపోజిట్ అనమాట. కాంట్రాస్ట్ అంటే మనం అనుకున్న దానికి పూర్తిగా ఆపోజిట్ని ఏమంటామంటే కాంట్రాస్ట్ అంటాం. స్టార్క్ అంటే ఏంటంటే అట్టర్ అనమాట. అట్టర్ అంటే చాలా పూర్తి విరుద్ధం అని అర్థం. స్టార్క్ కాంట్రాస్ట్ అంటే పూర్తి విరుద్ధం అని అర్థం. ఓకేనా? అర్థం. సో దెన్ వీ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ హియర్. మనకి నాట్ విత్ స్టాండింగ్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ నాట్ విత్ స్టాండింగ్? అంటే ఇన్స్పైట్ ఆఫ్ అంటాం, గుర్తుందా ఎవరికైనా కూడా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్? ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటంటే అయినప్పటికీ అంటాం కదా, అదే అనమాట. ఓకేనా? సో ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ అంటాం. నాట్ విత్ స్టాండింగ్ అంటే కూడా ఆల్మోస్ట్ అలాంటి మీనింగే వస్తుంది. అండ్ యూ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ హియర్, కన్విక్షన్స్. ఒక వ్యక్తి తను బలంగా ఏదైనా ఒక విషయాన్ని నమ్మితే దాన్ని ఏమంటామంటే కన్విక్షన్ అంటాం. అంటే ఓ రకంగా చెప్పాలంటే బిలీఫ్ అని రాయొచ్చు, లేకపోతే ఒపీనియన్ అని రాయొచ్చు.
కన్విక్షన్ అంటే బిలీఫ్ అని రాయొచ్చు, ఒపీనియన్ అని రాయొచ్చు. అతనికి ఉండే బలమైన విశ్వాసం, అతనికి ఉండే నమ్మకాలను ఏమంటామంటే కన్విక్షన్ అంటాం. ఓకేనా, కన్విక్షన్ అంటాం. రైట్, యూ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ హియర్, యాంప్లిఫై. మీకు ఇందాక ఒక చోట ఎలివేట్ వచ్చింది గుర్తుందా? సో యాంప్లిఫై అంటే కూడా ఎలివేట్ అయినమ్మా ఇంక్రీజ్ అన్న మీనింగ్ వస్తుంది. యాంప్లిఫై అంటే కూడా ఎలివేట్ అయినమ్మా ఇంక్రీజ్ అన్న మీనింగ్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చి అసర్షన్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సో అసర్షన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడాన్ని ఏమంటామంటే అసర్షన్ అంటాం, స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకేనా, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ అసర్షన్? అసర్షన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడాన్ని అసర్షన్ అంటాము, బల్లగుద్ది చెప్పడం అంటాం చూసారా, అలాంటిదనమాట. అండ్ దెన్ మనకి ఒక బ్యూటిఫుల్ ఇడియం అయితే వచ్చేసింది, అదేంటంటే ర్యాలీయింగ్ క్రై. సో ర్యాలీయింగ్ క్రై అంటే ఏంటంటే అందరూ కలిసి పని చేయండి, ఇదే రైట్ టైం, అందరం కలిసి ఫైట్ చేద్దాం, అందరం కలిసి ముందుకు వెళ్దాం, ఇలాంటి మోటివేషన్ ఉంటుంది కదా, దాన్నే ర్యాలీయింగ్ క్రై అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏ స్లోగన్ టు యునైట్ ఆల్ ఆన్ ఏ మిషన్. ఆన్ ఏ మిషన్ అంటే ఏదైనా ఒక మిషన్ కోసం, ఏదైనా ఒక ఉద్దేశం కోసం అక్కడ ఉన్న జనాలందరినీ కూడా మొబిలైజ్ చేసి ఒకటిగా మోటివేట్ చేయడాన్ని ర్యాలీయింగ్ క్రై అంటాం. అలాంటి స్లోగన్ ఏమంటామంటే ర్యాలీయింగ్ క్రై అంటాం. ఏ స్లోగన్ టు యునైట్ ఆల్ ఆన్ ఏ మిషన్. ఏ స్లోగన్ టు యునైట్ ఆల్ ఆన్ ఏ మిషన్. ఇంకా మనం ఇలా తీసుకుంటూ వెళ్తే కన్సోలిడేట్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. కన్సోలిడేట్ అంటే మేక్ స్ట్రాంగర్ అంటాము. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ కన్సోలిడేట్? కన్సోలిడేట్ అంటే మేక్ స్ట్రాంగర్, ఇన్ తెలుగు విసే బలోపేతం చేయడం అంటాం. ఓకే, బలోపేతం చేయడం అంటాం. కన్సోలిడేట్ అంటే మేక్ స్ట్రాంగర్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడితో ఈరోజు ఆగస్ట్ 21కు సంబంధించిన శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ అయింది. నేను చెప్పిన వొకాబులరీ అండి మీ వొకాబులరీ నోట్బుక్లో రాసుకున్నారు అనుకుంటున్నాను. హోంవర్క్ ఇస్తాను. ఆల్రెడీ నేను మీకు అంతకుముందు ఒక వొకాబులరీ ఇచ్చాను, క్యాన్వాస్, దాంతో ఒక ఎగ్జాంపుల్ రాయమని మీకు చెప్పాను. ఇక సెకండ్ హోంవర్క్ కూడా ఇస్తాను, కన్సోలిడేట్. సో కన్సోలిడేట్ అంటే ఏంటో చెప్పాను, మేక్ స్ట్రాంగర్. దీంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ దెన్ లెట్ మీ గివ్ యూ వన్ మోర్ వొకాబులరీ, దట్ ఈస్ నాట్ విత్ స్టాండింగ్. గుర్తుంది కదా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్ విత్ స్టాండింగ్? అంటే అయినా, అయినప్పటికీ అంటాం, ఇన్స్పైర్డ్ ఆఫ్ అంటాం. దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. క్యాన్వాస్, నాట్ విత్ స్టాండింగ్, అండ్ ఫస్ట్ క్యాన్వాస్ చెప్పాను, తర్వాత నాట్ విత్ స్టాండింగ్, తర్వాత లాస్ట్లో ఏం చెప్పాను, కన్సోలిడేట్. ఈ 3 వర్డ్స్తో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ డిజైన్ చేసి ఆ 3 ఎగ్జాంపుల్స్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మనం డైలీ సిరీస్గా చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ నేను మీకు మ్యాక్సిమం ప్రతిరోజు ఒక వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా చాలా బిజీ అయితే కొంచెం మిస్ అవ్వచ్చు, బట్ I will definitely try to give you as much good content as possible, which will be very useful for your preparation for competitive exams, because in today's competitive exams, English plays a very crucial role, and especially vocabulary is the game changer. Grammar rules అందరూ నేర్చుకుంటారు, కానీ vocabulary నేర్చుకోవాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. I hope the session is useful. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, మీకు ఉపయోగపడుతుంది, ఇది యూస్ఫుల్ కంటెంట్ అని మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇఫ్ యూ జెన్యూన్లీ బిలీవ్ దాట్ ఐఎమ్ గివింగ్ యూ గుడ్ కాంటెంట్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. సైనింగ్ ఆఫ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. యువర్ శ్యామ్ సార్.